హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. సో మనం పర్సంటేజ్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా మనం 2 పార్ట్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది పార్ట్ 3 వీడియో. సో దీంట్లో వచ్చేసి మనం ఏ విధమైన క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఉన్నది కదా, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అండ్ పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఎగ్జామినేషన్ అంటే ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ ఉంటాడు, అతనికి సమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, కొన్ని మార్క్స్ తేడాతో అతను ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది, అయినా ఆ కంప్లీట్ ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ ఎన్ని అని చెప్పి అడుగుతాడు. అలాంటి క్వశ్చన్స్, అలాంటి రిలేటెడ్గా. అండ్ అలాగే పాపులేషన్, ఒక టౌన్లో ఒక పాపులేషన్ ఇస్తాడు, 1 ఇయర్కి ఇంత పెరిగింది, సెకండ్ ఇయర్కి ఇంత పెరిగింది, ఓవరాల్గా 2 ఇయర్స్ తర్వాత ఎంత అని ఆ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఓట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పాపులేషన్ ఓటు బేస్డ్, ఒక టౌన్లో ఇంతమంది పాపులేషన్ ఉంటారు, సో వాళ్ళకి ఓటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ అనేది మనకి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే కోర్స్ బై చేశారో మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. సో దీంట్లో మనకి ఇంగ్లీష్ మరియు తెలుగులో క్వశ్చన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. శోభాస్ మ్యాథమెటిక్ టెస్ట్ హ్యాడ్ 75 ప్రాబ్లమ్స్, 10 arithmetic, 30 algebra, 35 geometry problems. Although he answered 70% of the arithmetic, 40% of the algebra and 60% of the geometry problems correctly, she did not pass the test because she got less than 60% of the right problems. How many more questions she would have needed to correctly to earn a 60% passing grade? సో ఓవరాల్గా ఒక టెస్ట్లో మనకి పాసింగ్ మార్క్స్ వచ్చేసి, పాసింగ్ మార్క్స్ లేదా ఇక్కడ క్వశ్చన్లో పాస్ ఇచ్చిన విధంగా పాసింగ్ గ్రేడ్ వచ్చేసి 60% మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఆ ఎగ్జామ్లో పాస్ అని చెప్పి అర్థం. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే అరిథమెటిక్, అలాగే ఆల్జీబ్రా, అలాగే జామెట్రీ 3 సెక్షన్స్ ఉన్నాయి అంట. ఈ 3 సెక్షన్లో ఓవరాల్గా 10, అలాగే ఆల్జీబ్రాలో 30, జామెట్రీలో 35 క్వశ్చన్స్, టోటల్గా 35 క్వశ్చన్స్ ఉన్నాయి అంటున్నాడు. అయితే స్టూడెంట్ శోభ అనే ఆమె అర్థమెటిక్లో 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది అంట కరెక్ట్గా. అలాగే ఆల్జీబ్రాలో 40. సో 10లో 70% అంటే మనకి 7 అవుతుంది, 30లో మనకి 40% అంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 4 into 3 12 అవుతుంది. అలాగే జామెట్రీలో 60%. సో దీంట్లో 60% అంటే మనకి ఎంత, 10% అంటే 3.5 into 6 చేయండి. సో మనకి ఎంత వస్తుంది, 21 వస్తుంది. సో ఓవరాల్గా వచ్చేసి మనకి 7 + 12 19 + 21 టోటల్గా 40 క్వశ్చన్స్ అనేది రైట్గా చేసింది అంటున్నాడు. అయినా చేసిన ఈమెకి 60% కంటే లెస్ దెన్ తక్కువ మార్క్స్ రావడం వల్ల ఈమె ఫెయిల్ అయింది అంటున్నాడు. అయినా ఎన్ని క్వశ్చన్స్ రైట్, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ చేయాల్సి, 40 క్వశ్చన్స్ చేసింది కదా, ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అంటే పాస్ అవుతుంది, అంటే 60% మార్క్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నాడు. సో ఓవరాల్ ఇక్కడ చూడండి, మనకి టోటల్ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. 75లో మనకి ఏంటిది, 60% కరెక్ట్ చేస్తే మనకి ఆ ఎగ్జామ్లో పాస్ అంటే అర్థం. సో డివైడెడ్ బై 100 చేసామనుకోండి 1% వస్తుంది, ఇంటూ 100 చేయండి, ఇంటూ మనకి 60% కావాలి కాబట్టి ఇంటూ 60 చేయండి. సో మనకి 0 కట్ అయిపోతుంది, 5 2s 5 25 15s పోతుంది, నెక్స్ట్ 2 1s 2 3s. సో ఓవరాల్గా 75 క్వశ్చన్స్లో 45 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్లో పాస్ అయినట్టు, అంటే ఇది 60 మార్క్స్కి ఈక్వల్ అవుతుందని చెప్పి అర్థం. అయితే ఈమె ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసిందంట, 40 క్వశ్చన్స్ కరెక్ట్ చేసింది. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే 60 మార్క్స్కి పాసింగ్ గ్రేడ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి అంటున్నాడు. 40 చేసింది, చేయాల్సిన క్వశ్చన్స్ 45, అంటే ఎక్స్ట్రాగా మనకి చేయాల్సింది ఎంత, 45 - 40 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 5 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ చేసి ఉంటే ఆ ఎగ్జామ్లో 60%తో పాస్ అయ్యేది అని చెప్పి అర్థం. సో ఎక్స్ట్రాగా చేయాల్సిన క్వశ్చన్స్ ఎంత, ఆప్షన్ డి 5 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. In an examination, 35% of the total students failed in Hindi,
45% failed in English and 20% in both exams. Find the percentage of those who passed in both the subjects. సో సింపుల్గా మనకి ఇది వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఫస్ట్ సర్కిల్ వచ్చేసి నేను హిందీ అనుకుంటే సెకండ్ సర్కిల్ ఏమవుతుంది ఇంగ్లీష్. సో ఇక్కడ ఏమంటున్నాడు 35% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. టోటల్ ఎంతమంది అయితే ఉన్నారో అందులో 35 హిందీలో ఫెయిల్ అయ్యారంట, 45 వచ్చేసి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారంట, 20% వచ్చేసి 2 ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారంట. రెండింటికి కామన్గా ఉన్న పాయింట్ ఇది. అంటే కంప్లీట్ సర్కిల్ యొక్క వాల్యూ మనకి హిందీ తీసుకుంటే 35, దీంట్లో 20 వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ 15% ఇది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ సర్కిల్ తీసుకుంటే దీని యొక్క వాల్యూ 45, 20 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 25% అవుతుంది. ఇదంతా ఏంటిది కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి. మనకి క్వశ్చన్ ఏమంటుంది, ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్ దోస్ హూ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్. 2 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళ సంగతి అడిగినారనుకోండి, 100 మైనస్ కంప్లీట్ ఈ సర్కిల్లో ఉన్న వాల్యూ చేయండి. ఇన్ కేస్ మనకి అందరిది పాస్ వాల్యూస్ ఇచ్చేసి ఫెయిల్డ్ వాల్యూస్ అడిగినా మనకి సేమ్ ప్రాసెస్. సో 15 + 20 + 25 చేయండి సరిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 మైనస్ 60 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 40% బోత్ ద ఎగ్జామ్స్ పాస్డ్. బోత్ ఎగ్జామ్స్ పాస్డ్, 2 ఎగ్జామ్స్లో పాస్ అయిన వారు 40% ఉన్నారు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇంకా వేరే విధంగా చేయాలంటే మనకి n ఆఫ్ ఏ యూనియన్ బి అని చెప్పి ఫార్ములాస్ ఉంటాయి. ఇది అర్థమైతే చేయండి, లేకపోతే n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో నేను ఏం తీసుకుంటున్నాను ఇక్కడ, n ఆఫ్ ఏ అందరు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత, ఏలో మనకి ఏ అంటే మనకి జస్ట్ ఏంటంటే హిందీ, బి అంటే మనకి ఏంటిది ఇంగ్లీష్, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండింటిలో అనమాట. సో ఇది వచ్చేసి 35 ఇచ్చాడు, ఇది వచ్చేసి 45 మైనస్ 20. సో 35 + 45 అంటే 80 అవుతుంది, 80 మైనస్ 20 అంటే 60. ఈ 60 అనేది ఏంటిది మనకి కామన్గా అన్నిట్లో పాస్ అయిన వారు, అంటే మనకి రెండిట్లో కంబైన్గా ఉన్నారు. ఒకడు హిందీ పాస్ అయి ఉండొచ్చు, ఒకరు ఇంగ్లీష్ కూడా పాస్ అయి ఉండొచ్చు. మనకి రెండు కంబైన్గా పాస్ అయిన వాళ్ళని అడుగుతున్నాడు కాబట్టి 100తోని ఇది మైనస్ చేయండి. మైనస్ చేసేటప్పుడు మనకి 40% ఎవరైతే ఉంటారో 2 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళకి సంబంధి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లైక్ ఇన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ప్రీవియస్గా మనకి ఫెయిల్డ్ అని ఇచ్చాడు, ఇక్కడ మనకి పాస్ గురించి ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇంగ్లీష్, ఇది వచ్చేసి మ్యాథ్స్. సో ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 80% అంటున్నాడు, మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 85% అంటున్నాడు. ఈ రెండింటిలో పాస్ అయిన వాళ్ళు ఎంత 75% అంటున్నాడు. అంటే కంప్లీట్ సర్కిల్ వాల్యూ వచ్చేసి 80 అయితే 75 వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ 5. ఈ 5 అనేది ఇంకోటి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు అని చెప్పి గుర్తుంచుకోండి. సో ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనకి సేమ్ అదే కంప్లీట్ సర్కిల్ వాల్యూ 85 అంటే 10% వస్తుంది. ఈ 10% ఏంటిది కేవలం మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు. ఈ 10% కేవలం మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు 10% వస్తారు. రెండింటిని పాస్ అయిన వారు 75%. క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఈ 40 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళ నెంబర్స్ మనకి ఎంత 40 ఇచ్చాడు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు. సో మనకి 2 సబ్జెక్టులో మనకి ఫెయిల్ అయిన వాళ్ళని రావడానికి ఏం చేయాలి, 100 మైనస్ పాస్డ్ కంప్లీట్ సర్కిల్ వాల్యూ చేసి సరిపోతుంది. 5 + 75 + 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 90, దట్ ఈజ్ ఈక్వల్ టు 10% అవుతుంది. 10% ఏంటి, బోత్ ఎగ్జామ్స్ పాస్డ్, రెండిట్లో మనకి ఫెయిల్ అయిన వాళ్ళు. అయితే 10% వాల్యూ అని మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 40 ఇచ్చేసాడు. 40% స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్. దీనికి 10% యొక్క వాల్యూ 40 అయితే 1% యొక్క వాల్యూ ఎంత మనకి 4. క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు మనకి వెళ్ళినప్పుడు కూడా 100%కి ఈక్వల్ అవుతుంది. సో 1% యొక్క వాల్యూ 4 అంటే 100% యొక్క వాల్యూ ఏమవుతుంది 400 అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్, in a competitive exam in state A, 6% candidates got selected from the total appeared candidates. So state A లో
నేను ఇనిషియల్గా 100 అనుకుంటున్నాను. 100 మంది అప్లై చేస్తే ఎగ్జామ్లో 6% మాత్రమే సెలెక్ట్ అయ్యారు అంటున్నాడు. నెక్స్ట్ ఏంటిది, స్టేట్ బి హ్యాడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్. సో స్టేట్ బిలో మనకి ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ కూడా 100 అనమాట. దీంట్లో మనకి ఎంత 7% సెలెక్ట్ అయ్యారంట. సెలెక్టెడ్ దీంట్లో మనకి 6%, అలాగే బిలో మనకి 7% సెలెక్ట్ అయ్యారంట. సెలెక్టెడ్ విత్ 8%, 80 మోర్ క్యాండిడేట్స్ గాట్ సెలెక్టెడ్ దెన్ బి. సో దెన్ ఏ నుంచి కంపేర్ చేసినప్పుడు బిలో 80 మెంబర్స్ ఎక్కువ సెలెక్ట్ అయ్యారంట. ఇక్కడ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ మనకి ఏలో 6% సెలెక్ట్ అయ్యారు, బిలో 7% సెలెక్ట్ అయ్యారు. ఈ 80 డిఫరెన్స్ ఎందుకంటే బిలో ఏతో కంపేర్ చేసినప్పుడు, ఏతో పోల్చినప్పుడు 80 మంది ఎక్కువ సెలెక్ట్ అయ్యారు అంట. సింపుల్గా మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 1%. ఈ 1% యొక్క వాల్యూని 80 అయితే వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అపియర్డ్ ఇన్ ఈచ్ స్టేట్ అంటున్నాడు. ప్రతి స్టేట్ నుంచి అపియర్డ్, ఆ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఎంత అంటే 100% యొక్క వాల్యూ అడుగుతున్నాడు మనకి. సో 8000 అవుతుంది. 1% యొక్క వాల్యూ 80 అన్నప్పుడు 100% యొక్క వాల్యూ 8000. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్, in an examination 35% of students passed and 455 failed. How many students appeared for the examination? ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు మరియు 455 మంది విద్యార్థులు విఫలమయ్యారు. పరీక్షకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు? సో ఇనీషియల్గా మనకి 100 అనుకుంటే 100లో మనకి ఎంత 35% పాస్ అయ్యారు అంటున్నారు. పాస్ 100లో మనకి రిమైనింగ్ ఎంతమంది అంటే 65% యొక్క వాల్యూ ఏంటిది ఫెయిల్డ్ అనమాట. వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. సో మనకి దీని యొక్క వాల్యూనే 455 ఇచ్చేసాడు. 65% యొక్క వాల్యూ 455 అయితే హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ 100% యొక్క వాల్యూ ఇనీషియల్ ఎంత ఉంది మనకి 100 ఉంది కాబట్టి 100% యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 100 into 455 డివైడెడ్ బై 65. సో డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయండి. 65 1 65 7 పోతుంది. సో 700 అనమాట టోటల్ అపియర్డ్ క్యాండిడేట్. ఆ ఎగ్జామ్ మొత్తంలో అప్లై చేసిన వాళ్ళు 700 మెంబర్స్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ హ్యాస్ టు అబ్టైన్ 33%. మాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్టూడెంట్ హ్యాస్ టు అబ్టైన్ 33% ఆఫ్ ది టోటల్ మార్క్స్ టు పాస్. He got 125 marks and failed by 40 marks. The maximum marks are. ఒక స్టూడెంట్కి ఒక ఎగ్జామ్లో 33% మార్క్స్ వస్తే ఆ ఎగ్జామ్లో పాస్ అంటున్నాడు. కాకపోతే స్టూడెంట్కి ఎన్ని 125 మార్క్స్ వచ్చాయంట. ఈ 125 మార్క్స్ రావడం వల్ల 40 మార్క్స్ తక్కువ రావడంతో ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటిది, 125కి 40 మార్క్స్ కనుక యాడ్ చేస్తే ఆ ఎగ్జామ్లో పాస్ అవుతాడు అని చెప్పి అర్థం. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఎంత మనకి 33%కి ఈక్వల్ అవుతుంది. సో సింపుల్గా 33% యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 165 అవుతుంది. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసి 33 1 33 5 పోతుంది. సో 1% యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 5 అవుతుంది. క్వశ్చన్లో ఏమవుతున్నాడు, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు కూడా మనకి 100కి ఈక్వల్ ఉంటాయి. సో 1% యొక్క వాల్యూ 500 అండ్ 100% యొక్క వాల్యూ 500 అవుతుంది. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ సెక్యూర్స్ 90%, 60% and 54% marks in test paper with 100, 150 and 200% respectively as a maximum marks. The percentage of his aggregate is. ఒక విద్యార్థి పరీక్ష పేపర్లో వరుసగా 100, 150 మరియు 200 గరిష్ట మార్కుల్లో 90%, 60% మరియు 54% మార్కులు సాధించారు. అతని మొత్తం మార్కుల శాతం ఎంత? అయితే ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో 3 పేపర్స్ అనుకుంటే ఒక పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ 100 అంటున్నాడు, ఇంకొక పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ 150 గరిష్ట మార్కులు, ఇంకొక పేపర్లో 200 అంటున్నాడు. ఈ 100లో ఫస్ట్ దానికి ఎంత పర్సెంట్ వచ్చింది అంటున్నాడు, 90% వచ్చింది అంటున్నాడు. సో 100లో 90% అంటే 90 మార్క్స్. సెకండ్ దాంట్లో ఏమంటున్నాడు, 60% మార్క్స్ వచ్చింది అంటున్నాడు. సో 100% ఒక వాల్యూ 150 అయితే 60% అంటే మనకి ఏమవుతుంది
60% అంటే మనకి 90 అవుతుంది. సింపుల్గా ఈ పర్సంటేజ్కి 2 జీరోస్కి క్యాన్సిల్ చేయండి. 15 into 6 అంటే 90. అలాగే నెక్స్ట్ ఏంటి, దీంట్లో మనకి 54% మార్క్స్ అంటున్నాడు. సో 50% మార్క్స్ అంటే దాంట్లో ఆఫ్ 100 అవుతుంది. 4% అంటే 1% ఒక వాల్యూ 2 అవుతుంది. 4% అంటే 8 అంటే 108. సో దీంట్లో మనకి 108 వచ్చాయని చెప్పి అర్థం. సో టోటల్ మార్క్స్ ఎంత, కంప్లీట్ 3 టెస్టులు చూసుకుంటే మనకి ఎంత, 450. ఇతనికి వచ్చిన మార్క్స్ ఎంత, మనకి 180 ప్లస్ 108 288. పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 288 డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎంత, ఎప్పుడు టోటల్ మార్క్స్ డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి అతనికి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 0 కట్ అయిపోతుంది. సో మనకి 9తో ఏమైనా కట్ అవుతుందో చూద్దాం. 9 5s 9 3s 27, ఇక్కడ 1 మిగులుతుంది. 9 2s మళ్ళీ 5 1s 5 2s. సో సింపుల్ అతనికి 32 into 2. సో దట్ ఈస్ కూడా 64% మార్క్స్ రావడం జరిగింది కంప్లీట్గా. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 3 సబ్జెక్టులు తీసుకుంటే 3 టెస్ట్ పేపర్లు తీసుకుని ఒక దాంట్లో మ్యాక్సిమం గరిష్ట మార్కులు 100, ఇంకో దాంట్లో 150, ఇంకో దాంట్లో 200. అయితే ఈ 100 ఉన్న దాంట్లో అతనికి 90% మార్క్స్ వచ్చాయి. ఇండివిజువల్గా ఇచ్చాడు అనమాట. ఇండివిజువల్గా 3 సబ్జెక్టులో 3 డిఫరెంట్ గరిష్ట మార్కులు ఉన్నాయి, హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ పర్సెంటేజ్ రావడం జరిగింది. ఫస్ట్ దాంట్లో 100 మాక్సిమం మార్క్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో 90% మార్క్స్ రావడం జరిగింది, అంటే 90 మార్క్స్ వచ్చాయి. ఈ 150 ఏదైతే ఉంటుంది దీంట్లో 60% మార్క్స్ రావడం జరిగింది. 150లో 60% అంటే మనకి 90 మార్క్స్. అదేవిధంగా 200 గరిష్ట మార్కులు ఏదైతే ఉన్నాయో దీంట్లో 54% మార్క్స్ రావడం జరిగింది, అంటే 108. సో టోటల్ మార్క్స్ ఆ 3 టెస్ట్ పేపర్లు కలిపితే 450. ఇతనికి వచ్చిన మార్క్స్ వచ్చేసి 288. పర్సంటేజ్ అన్నప్పుడు ఇతనికి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అది డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా 64% మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. In an examination, 5% of the applicants were found ineligible and 85% of the eligible candidates belongs to the general category. If 4275 eligible candidates belongs to other categories, then how many candidates applied for the examination అంటున్నాడు. సో ఇనీషియల్గా మనం 100% అనుకుంటే ఏమంటున్నాడు, 5% అప్లికెంట్స్ వర్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్. దీంట్లో 5% వచ్చేసి ఇన్ ఎలిజిబుల్ అంట, అంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎంత, 95%. ఎలిజిబుల్ అంటే మనకి అర్హత సాధించేవారు, అర్హత అంటాం. అర్హత కలిగిన వాడు 95%. అలాగే 85% ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద జనరల్ కేటగిరీ. సో ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో మనకి 85% ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి మనకి 85% ఆఫ్ 95 తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో వీళ్ళు ఏంటిదంట, జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, జీసీ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళంట. ఇఫ్ 4275 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద అదర్ కేటగిరీ, రిమైనింగ్ ఎవరైతే ఉంటారో, రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 15%. సో దీంట్లో 85% తీసుకున్న దీంట్లో 15% ఆఫ్ 95 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అదర్ కేటగిరీస్. అంటే దీని యొక్క వాల్యూని మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, బిలాంగ్స్ టు అదర్ కేటగిరీ అంటే 4275 ఇచ్చేసాడు. బిలాంగ్స్ టు అదర్ కేటగిరీ, హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అంటున్నాడు. అప్లైడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ 100% యొక్క వాల్యూ కనుక్కోవాలి అంటున్నాడు మనకి. సో సింపుల్, మనకి ఇక్కడ చూడండి, దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. దీన్ని ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 15/100 into 95x దట్ ఈజ్ ఈక్వల్ టు 4275. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 15 2s 30 అంటే మనకి ఎంత మిగులుతుంది, 12 మిగులుతుంది, 127. 15 8s 120 అంటే 7 మిగులుతుంది, 75. నెక్స్ట్ 15 5s. సో ఇది ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 95x/100 ఈజ్ ఈక్వల్ టు 285. అంతే కదా, అంతే. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 19 5s పోతుంది చూడండి, 19 5s. ఇక్కడ వచ్చేసి 19 1s 19 అంటే ఇక్కడ 9 మిగులుతుంది, 95 మళ్ళీ 19 5s పోతుంది. మళ్ళీ దీన్ని క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 5 1s 5 3s పోతుంది. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 300 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ 300 మనకి దేని యొక్క వాల్యూ వచ్చేసింది ఇక్కడ,
సో మనకి ఎక్స్ యొక్క వాల్యూ 300 వచ్చింది. సింపుల్గా దీన్ని ఏమనుకోవచ్చు, ఇనిషియల్గా 100x అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. 100x అంటే ఇది ఏమవుతుంది, 5x వస్తుంది. ఇది వచ్చేసి 95x అవుతుంది. సో దీంట్లో మనకి ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి 15% మనం ఎక్స్ అనుకున్నాం, 15% ఆఫ్ 95x అనుకున్నాం కాబట్టి 95x నుంచి 15% ఒక వాల్యూ మనకి 4275 ఇచ్చాడు కాబట్టి సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 300. అయితే మనకి హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ 100x వాల్యూ అనుకుంటే సరిపోతుంది. 100x వాల్యూ 100 into x అంటే మనకి ఎంత 300. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30,000 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి. మనకి ఆన్సర్ వచ్చే విధంగా మనకి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ఇది ఏమవుతుంది ఇక్కడ మనకి 85% ఆఫ్ 95x. సో అర్థమైంది. ఇనీషియల్గా మనకి 100 ఉన్నారు, 100లో మనకి 5x వచ్చేసి ఇన్ ఎలిజిబుల్ 100x తీసుకుంటే, దీంట్లో 95x వచ్చేసి ఎలిజిబుల్. ఈ 95xలో కూడా 85% ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అంటే రిమైనింగ్ 15% ఆఫ్ 95x ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఈ అదర్ కేటగిరీకి సంబంధించిన 4275 మెంబర్స్ ఉన్నారు. అంటే దీని నుంచి ఎక్స్ అనేది కనుక్కుంటే ఎంత వచ్చింది, 300 వచ్చింది. మనకి టోటల్ హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ 100x. 100x కనుక్కోవాలి కాబట్టి 100 into x అంటే 330,000 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37.5% of candidates in an examination were girls. 75% of the boys and 62% of the girls passed and 342 girls failed. The number of boys failed was. సో మనకి ఇక్కడ ఎంత 37.1/2%, అంటే దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి 3/8. అలాగే మనకి 62.1/2 ఉంది. 62.1/2 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ, ఇది వచ్చేసి 5/8. అలాగే మనకి ఇప్పుడు 75% ఉంది. 75% దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4. సో ఎందుకు ఈ ఫ్రాక్షన్ వాల్యూ చేశానంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ తీసుకుంటే 8తోని 4తోని డివైడ్ అయ్యే విధంగా ఉండాలి. సో 8తోని 4తోని డివైడ్ అయితే మనకి 400 తీసుకుంటున్నా చూడండి. ఎందుకంటే 8తోని 4తోని ఈజీగా డివైడ్ అవుతుంది. మనకి ఇక్కడ 40 కూడా డివైడ్ అవుతుంది. కాకపోతే ఫ్యూచర్లో ఇంకా డివిజన్ చేసుకుంటూ వెళ్ళామనుకునే డెసిమల్లో వస్తుంది. సో అందుకని కొంచెం పెద్ద నెంబర్ తీసుకోవడం జరిగింది. సో 400లో మనకి ఏమంటున్నాడు, 37.5 అంటే 3/8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ అంటున్నారు. సో మనకి 400లో 3/8, 8 5 పోతుంది అంటే 50 ఉంటుంది. ఇక్కడ మనకి 150. ఈ 150 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గర్ల్స్ అంట, బాలికలు అంట. రిమైనింగ్ 250 ఎవరైతే ఉన్నారో బాయ్స్ అంటున్నాడు, మనకి బాలురు అంటున్నారు. అలాగే ఈ ఉన్న వాటిలో 75% ఆఫ్ ది బాయ్స్ అండ్ 62.1/2% ఆఫ్ ది గర్ల్స్ వర్ పాస్డ్. సో బాయ్స్లో మనకి 75% పాస్ అయిన వాళ్ళు అంట. 250 నుంచి మనకి 75% అంటే మనకి ఎంత 3/4. సో దీన్ని ఇంకా సింపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డెసిమల్స్లో వస్తుంది కాబట్టి సింపుల్గా మీరు ఏం చేయండి, ఇక్కడ 800 అని తీసుకోండి. సో మనకి ఈజీగా అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ 800 తీసుకుంటున్నాను. ఈ 800లో మనకి ఏంటిది 3/8 చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 300 వస్తుంది. 300 గర్ల్స్ 500 బాయ్స్. సో మనకి ఏ విధంగా చేసాను, 800 into 3/8 37.5% కాబట్టి 8 1s 8 100 times 300 గర్ల్స్ 500 బాయ్స్. మళ్ళీ బాయ్స్లో మనకి 75% ఆఫ్ ది బాయ్స్ ఎవరైతే 75 అంటే 3/4 ఇంటూ మనకి 500, ఇదంతా 125 టైమ్స్ పోతుంది. 125 అంటే 375 బాయ్స్. అలాగే దీంట్లో 300 ఎవరైతే ఉన్నారో దీంట్లో 62.1/2% దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 5/8. సో స్టార్టింగ్ మనకి ఏదైతే చెప్పానో ఫ్రాక్షన్స్ కన్వర్షన్స్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కానివ్వండి, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కానీ చాలా ఇంపార్టెంట్ అవి. ఇక్కడ చూసుకుంటే మనకి 8తో క్యాన్సిల్ అవుతుందో చూడండి. 4 2s 4 7s 28 మళ్ళీ 4 5s. సో ఇది ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది ఇక్కడ 375 డివైడెడ్ బై 2. ఇది ఎంత ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 18 అంటే 36 వస్తుంది. 1 మనకి 7 times 0.5. సో ఇక్కడ కూడా డెసిమల్స్ వస్తున్నారు, ఇంకా తీసేసుకోండి. అంటే 187.5 ఎవరంట వీళ్ళిద్దరు ఏమన్నాడు 75% ఆఫ్ ది బాయ్స్ అంటే 375 బాయ్స్
60 to 1/2% ఆఫ్ ది గర్ల్స్, ఈ 187.5 గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాస్ అనమాట, పాస్ అయిన వాళ్ళు. అంటే రిమైనింగ్ ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత వస్తారు, ఇక్కడ మనకి 112.5 వీళ్ళు ఫెయిల్ గర్ల్స్లో, ఇక్కడ వచ్చేసి మనకి 125 ఫెయిల్ బాయ్స్లో. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫెయిల్డ్ వాస్. సో ఎంతమంది బాయ్స్ ఫెయిల్డ్ అయ్యారని చెప్పి అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చేసి చూడండి, 342 గర్ల్స్ ఫెయిల్డ్ అనమాట. ఫెయిల్ అయిన వాళ్ళు యాక్చువల్లీ ఎంత ఉన్నారు మనకి ఇక్కడ 112.5 గర్ల్స్లో. సో ఈ 112.5 ఇక్కడ కొంచెం రఫ్ చేస్తున్నా చూడండి, ఈ 112.5 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 342 ఇచ్చాడు. ఆయన క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫెయిల్డ్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు 125. సో ఈ 125 యొక్క వాల్యూ కనుక్కోండి సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 125 ఇంటూ 342 డివైడెడ్ బై 112, ఇక్కడ పాయింట్ తీసేస్తున్నాను, మీద ఇంటూ 10 చేస్తున్నాను. సో అర్థమైంది, మీకు పాయింట్ తీసేసి మీద ఇంటూ 10 చేసినా సరిపోతుంది. 25 5 జా పోతుంది, 25 4 జా 100 అంటే ఇక్కడ 12, 125 మిగులుతుందని 25 5 జా పోతుంది. సో మళ్ళీ ఇక్కడ 5 1 జా 5 9 జా పోతుంది. సో ఫైనల్ ఎంత వస్తుంది, 342/0/9. ఇంకా దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, 9 3 జా 27, 27 అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 7 వస్తుంది, 9 8 జా పోతుంది. సో 380 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫెయిల్డ్ అనమాట. సో ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మీరు ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి షార్ట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి షార్ట్ కట్ కనుక చూసినట్లయితే మనకి థౌజండ్స్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేది రావడం జరుగుతుంది, మీరు ఎక్కువ గుర్తు పెట్టుకోలేరు. సో షార్ట్ కట్స్ ఎక్కడైతే వస్తాయో మీకు తప్పకుండా చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an examination, 34% of students failed in mathematics, 42 failed in English. If 20% of the students failed in both the subjects, then the percentage of students who passed in both the subjects were. So ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఇచ్చాడు మనకి, ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్ అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 34% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, 34% అంటున్నాడు. అలాగే 34 ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 42 ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నాడు. ఇఫ్ 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్, 20% ఈ రెండు సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది మనకి, మైనస్ చేస్తే 14, ఇక్కడ ఎంత వస్తుంది మనకి మైనస్ చేస్తే 22 వస్తుంది. సో మన క్వశ్చన్ అడుగుతున్నాడు, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్, రెండు సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు అంటే మనకి 100 మైనస్ ఏం చెప్పాను, కంప్లీట్ ఈ సర్కిల్స్లో ఉన్న వాల్యూ తీసేయండి, 14 + 20 + 22 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 34 + 22 అంటే 56. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 44% ఎవరైతే ఉన్నాడో బోత్ పాస్ అనమాట, రెండు సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు 44%. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. So next question. In an examination, 65% of students passed in civics, 60% in history, 40% in both these subjects. If 90 students failed in history and civics both, then what is the total number of students? So ఇక్కడ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా అడిగాడు మనకి, ప్రీవియస్ క్వశ్చన్తో చూసినప్పుడు ఒకటి సివిక్స్ ఇంకొకటి హిస్టరీ. ఇక్కడ ఏమంటారు, పాస్ అయిన వాళ్ళే ఇచ్చాడు, సివిక్స్లో 65%, హిస్టరీలో 60% పాస్ అయ్యారంట. అలాగే 40% ఎవరైతే ఉన్నారో రెండు ఎగ్జామ్స్లో పాస్ అయినారో అంటున్నాడు. సో రిమైనింగ్ ఇక్కడ ఉంటుంది 25, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది 20. సో మనం ఇన్ కేస్ ఎగ్జామ్లో అడిగానుకోండి, ఓన్లీ సివిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే 25%, అదేవిధంగా ఓన్లీ మనకి హిస్టరీ పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే 20%. సో ఈ విధంగా ఓన్లీ ఆ సర్కిల్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలి. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ ఇఫ్ 90% ఫెయిల్డ్ ఇన్ బోత్ హిస్టరీ అండ్ సివిక్స్ అంట. హిస్టరీ అండ్ సివిక్స్లో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఎంత వస్తుంది మనకి, 100 మైనస్ బ్రాకెట్లో ఉన్న సర్కిల్స్లో ఉన్న వాల్యూ 40 + 20. 100 మైనస్ ఏమవుతుంది మనకి ఇక్కడ 85 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 15%. ఈ 15% ఏంటిది, బోత్ సబ్జెక్ట్స్ ఫెయిల్డ్,
బోత్ ఫెయిల్, రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. దీన్నే మనకి నెంబర్ వైజ్గా ఇచ్చేసాడు. సో 15% ఒక వాల్యూ 90 అయితే మన క్వశ్చన్ ఏమడుతున్నా, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి 100%కి ఈక్వల్. సో 15 1 15 6 అవుతుంది. 1% ఒక వాల్యూ మనకి 6 వచ్చేస్తుంది. 100% ఒక వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది, మనకి 600 అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an election between two candidates, 75% of voters cast their votes, out of which 2% of votes were declared invalid. A candidate got 9261 votes, which were 75% of the total valid votes. Find the total number of votes enrolled in that election. సో మనకి సింపుల్గా ఏమంటున్నాడు ఇక్కడ, ఇనీషియల్గా మనకి 75% 2% అనేది నేను జస్ట్ ఏం చేశాను, 1000x అని చెప్పి తీసుకుంటాను. ఇనీషియల్గా 1000x, దీంట్లో నుంచి 75% ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. సో దీంట్లో నుంచి 75% మాత్రమే ఓటర్లు ఓట్ క్యాస్ట్ చేశారని చెప్పి అంటారు. 75% అంటే మనకి 750 అవుతుంది. 750x ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓటు వేశారంటే, ఈ ఓటు వేసిన వారిలో కూడా 2% ఓట్స్ వచ్చేసి ఇన్వాలిడ్ అంటున్నాడు. 2% ఓట్స్ చెల్లని ఓట్లు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ 1% అంటే మనకి 10% 75, 1% అంటే 7.5. అంటే దీని అందుకనించే నేను x అని తీసుకున్నాను. అంటే 15x ఏదైతే ఉన్నదో ఇన్వాలిడ్ లేదా చెల్లని ఓట్లు 15x. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ 735x. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ క్యాండిడేట్ గాట్ 9261 ఓట్స్ విచ్ వర్ 75% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. సో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత మనకి ఇక్కడ 735x. ఇది వచ్చేసి వ్యాలిడ్ ఓట్, చెల్లే ఓట్లు. సో దీంట్లో మనకి 75% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ వచ్చేసి ఏ క్యాండిడేట్ గాట్స్ 9261 ఓట్స్ విచ్ ఆర్ 75% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. సో దీంట్లో 75% అంటే 75/100. దేంట్లో మనకి వ్యాలిడ్ ఓట్స్ అంటే 735x. దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 9261 ఇచ్చేసాడు. 9261 ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 25 3s 25 4s. నెక్స్ట్ మనకి 3 తోని పోతుంది చూడండి. 3 3s 3 మనకి 8 టైమ్స్ పోతుంది. 0 8 2 మిగులుతుంది. 3 7s. సో మనకి ఇంకేమైనా 735x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3087. సో ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుందా చూడండి ఒకసారి. సో ఇంకే 7 టేబుల్తో ట్రై చేయండి. 7 105 పోతుంది ఇక్కడ మనకి. 7 4s 28 2, మళ్ళీ 7 4s 1s. సో క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో ఫైనల్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, 105x ఈజ్ ఈక్వల్ టు 4 × 4 4 1. సో మనకి ఇంకా ఏ టేబుల్తో పోతుందో చూడండి. 21తో పోతుంది చూడండి. 21 21s 441 వస్తుంది. 21 5s పోతుంది మనకి ఇక్కడ. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ, x ఈజ్ ఈక్వల్ టు 84/5 వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో x ఈజ్ ఈక్వల్ టు 84/5. క్వశ్చన్ ఏమంటుంది, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్షన్. సో టోటల్ ఎన్ని ఓట్స్ ఎన్రోల్ అయ్యాయి అంటే మనకి ఇక్కడ 1000x అనమాట. సో x యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 84/x 84/5 వచ్చింది. దీన్ని సాల్వ్ చేయండి సరిపోతుంది. సో 5 2s అంటే 200 × 84 అంటే మనకి ఎంత, 2 × 84 అంటే 168 16800. దీని యొక్క ఆన్సర్ అవుతుంది 16,800. ఇనీషియల్గా నేను 100x అని చెప్పి తీసుకున్నాను. సో x తీసుకోవడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ మనకి ఇన్సైడ్లో మనకి పర్సంటేజ్లో వచ్చి, ఇప్పుడు ఏదైతే మనకి వ్యాలిడ్ ఓట్స్ అన్నది దీన్ని పర్సంటేజ్లో ఇచ్చాడు. దీన్ని కనుక మనకి ఇంటీజర్ వాల్యూలో తీసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను x అని చెప్పి తీసుకున్నాను. ఇనీషియల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 75% ఓట్స్ మాత్రమే పోల్ అయ్యాయి, ఓట్లు వేశారు అంటున్నాడు. ఈ ఓట్లు వేసిన దాంట్లో మనకి 2% ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాలిడ్ అంటున్నాడు. అంటే రిమైనింగ్ ఓట్స్ ఎంత, 735 ఏంటిది మనకి ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్.
ఈ వ్యాలిడ్ ఓట్స్లలో కూడా 75% ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్ 9261 ఇచ్చేసాడు. సో దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, 84/5 వచ్చింది. టోటల్ ఓట్స్ అని అడిగాడు. టోటల్ ఓట్స్ ఎంత తీసుకున్నాం ఇనిషియల్గా 1000x. 1000 into x అంటే 84/5 సాల్వ్ చేసి 16,800. ఇదే దీని యొక్క ఆన్సర్. సో వీటిని కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ మోడల్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 1,76,400. If it is increased at the rate of 5% per annum, what will be its population 2 years ends and what will be the population 2 years? ఇంకో ఆప్షన్ కూడా రావాలి. ఒకటే ఆప్షన్ ఇచ్చాడు. 2 years తర్వాత ఎంత, 2 years బిఫోర్ ఎంత పాపులేషన్ అంటున్నాడు. సో ఇనీషియల్గా మనకి ఎంత ఇచ్చాడు, 1,76,400. సో ప్రతి సంవత్సరం మనకి ఏమంటున్నాడు, 5% పెరుగుతుంది అన్నప్పుడు సింపుల్ ఏం చేయాలి, 105/100 ఇంటూ 105/100. ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది అంటున్నాడు కాబట్టి. సో వీటిని క్యాన్సిలేషన్ చేసుకున్నారనుకోండి, 521 పోతుంది, 520 పోతుంది, మళ్ళీ 521 520. సో సింపుల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1,76,400 ఇంటూ 21 441 ఇది ఎంత వస్తుంది మనకి ఇక్కడ 400 వస్తుంది. ఇది 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా క్యాన్సిల్ చేసి ఏమొస్తుంది, 4 4 పోతుంది, మనకి 1 మిగులుతుంది, మళ్ళీ 4 4 4. సో ఫైనల్గా 441 ఇంటూ 441 అవుతుంది. సో 441 యొక్క హోల్ స్క్వేర్ అంటే మనకి ఈ విధంగా చేయొచ్చు, 400 + 41 హోల్ స్క్వేర్ చేసామనుకోండి, a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ అంటే మనకి 400 స్క్వేర్ అంటే మనకి 16. ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో వాటిని డబల్ చేయండి, 4 zeros వస్తాయి. ప్లస్ ఇక్కడ 41 స్క్వేర్ అంటే 1681. మీకు చెప్పాను కనుక 1 to 50 స్క్వేర్స్ కూడా రావాలి. ప్లస్ 2 into 400 into 41 చేయండి, సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి 1,60,000 ప్లస్ ఇది వచ్చేసి 1681 ప్లస్ 2 into 400 అంటే 800. సో 800 into 41. సో 800 into 41. సో 8 into 41 అంటే మనకి 8 వస్తుంది, 8 3s 32. ఇక్కడ 0 మనకి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. 8 into 41 320 డబల్ జీరోస్ వస్తాయి మనకి. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. సో యూనిట్ డిజిట్లో ఉన్న వాల్యూ యాడ్ చేయండి. 1 ఇక్కడ 1 ఉంటుంది, 10th ప్లేసెస్లో ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 వచ్చేస్తుంది. ఇప్పుడు 1000 ప్లేస్లో ఉన్న ఇక్కడ 0, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది అంటే 14 వస్తుంది. 14 అంటే ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 3 + 1 4 అవుతుంది, ఇక్కడ 0 ఉంది, 4 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇక్కడ మనకి 3, ఇక్కడ 0 ఉంది, 10,000 ప్లేస్లో 3 + 16 అంటే 90. సో మనకి 1,94,481. సో ఇది వచ్చేసి ఏంటి, మనకి ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు అన్నది 2 years తర్వాత, 2 years ఆఫ్టర్ తర్వాత వచ్చేసి 1,94,481. సో ఇప్పుడే మనకి 2 yearsకి ముందు అంటే మనకి ఏ విధంగా చేసాం, సింపుల్గా మనకి సేమ్ ఇదే ప్రాబ్లం 1,76,400 ఇంటూ మన 2 years ముందు అన్నప్పుడు సింపుల్గా ఏం చేయాలి, 5% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సింపుల్గా 100 తీసుకొని డివైడెడ్ బై మనకి 105 చేయాలి. జస్ట్ రివర్స్లో రాసుకోవాలి. తర్వాత అన్నప్పుడు 105 మీద ఉంది, 100 కింద వస్తుంది, ఇంక్రీజ్ అయ్యే వాళ్ళు మీద ఉంటుంది. బిఫోర్ అన్నప్పుడు ఇంక్రీజ్ అయ్యే వాళ్ళు కింద ఉంటుంది, 100 అనేది మీద ఉంటుంది. సో 100/105. సో 20 times పోతుంది, 21 times పోతుంది, 20 times పోతుంది, 21 times పోతుంది. సో సింపుల్గా మనకి ఏమొస్తుంది, 17,6400 ఇంటూ మీద 400 అవుతుంది, కింద వచ్చేసి 441 అవుతుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకొని 4 times పోతుంది మనకి. 400 into 400 ఏమవుతుంది, 16,00,00. సో 1,60,000. ఇది ఎప్పుడు 2 years ముందు, బిఫోర్ 2 years, 2 లేదా 2 years ఎక్కువ. ఇది వచ్చేసి 2 years తర్వాత, ఆఫ్టర్ 2 years. సో ఈ విధంగా 2 years తర్వాత అన్నప్పుడు ఇంక్రిమెంట్ అయిన వాల్యూ న్యూమరేటర్లో లవములో ఉంటుంది. 2 years ముందు అన్నప్పుడు ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది హారంలో ఉంటుంది. ఈ 2 పాయింట్ గుర్తుంచుకోండి చాలు. సో నెక్స్ట్, during 1 year the population of town increased by 5% and during next year the population decreased by 5%. If the total population is 9975 at the end of second year, what was the population size in the beginning of the beginning లో మనకి తెలియనప్పుడు x అనుకుంటాం. x అనుకొని ఫస్ట్ ఇయర్లో ఏమవుతుందంటే 5% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 105 అవుతుంది డివైడెడ్ బై 100. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది అంటున్నాడు, 5% డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది అంటున్నాడు.
అంటే 95 అవుతుంది. 95 డివైడెడ్ బై 100. ఈ విధంగా అయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత పాపులేషన్ వచ్చేసి 975. సో ఇప్పుడు వీటిని క్యాన్సిలేషన్ చేయండి. 19 5 పోతుంది. ఇక్కడ టేబుల్ ఇచ్చాడంటే మనకి ఒక టేబుల్ ఉంది అంటే 100% మనకి క్యాన్సిలేషన్ అవుతుంది. ఎందుకంటే డెసిమల్లో మనకి వాల్యూ అనేది లేదు. డైరెక్ట్గా 9th ఎలా క్యాన్సిలేషన్ చేశారనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టేబుల్ అనేది మనకి తప్పకుండా పోతుంది. సో 19 5 ఇక్కడ కూడా 19 5 తీసుకున్నాం అనుకోండి. 95 ఇక్కడ 4 మిగులుతుంది. 4 మిగులుతుంది. 19 2 38. 38 అని ఇక్కడ మన 9 మిగులుతుంది. 95 మన 19 5 పోతుంది సింపుల్గా. సో తర్వాత క్యాన్సిలేషన్ చేయండి. మళ్ళీ ఇది 105 1 105 5 పోతుంది. మళ్ళీ 5 1 5 1 పోతుంది. సింపుల్గా మనకి x ఏమవుతుంది 100 × 100 అవుతుంది. 100 × 100 మనకి 10,000 అనమాట పాపులేషన్. 2 సంవత్సరాల తర్వాత పాపులేషన్ వచ్చేసి మనకి ద పాపులేషన్ వాస్ బిగినింగ్ వచ్చేసి మనకి 10,000. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి క్యాన్సిలేషన్ ఈ టేబుల్స్ అనేది మనకి తప్పకుండా రావాలి. టేబుల్స్ వస్తేనే ఈజీగా అవుతుంది. చిన్న చిన్న టేబుల్స్ కట్ చేసుకుంటూ వెళ్తే మీకు స్టెప్స్ అనేది ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఏం చేశాను 95 95 5 95 ఉన్నప్పుడు నేను ఏం చేశాను 19 5 కట్ చేశాను. సో ఇక్కడ మనకి 19 5 కట్ చేసి మనకి ఇక్కడ 4 మిగులుతుంది 47. మళ్ళీ 19 2 38 అని మనకి 9 మిగులుతుంది 95 అవుతుంది. మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. సో 525. ఇక్కడ 105 ఉంది. 105 1 105 5 చేసాము 525 వస్తుంది. ఈ 5 కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. ఫైనల్గా మనకి x 100 ఇటు సైడ్ వెళ్తాయి. 100 × 100 అంటే 10,000 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. At an election involving 2 candidates, 68 votes were declared invalid. The winning candidate secured 52% and won by 98 votes. The total number of votes polled is. So initially గా మనకి సింపుల్ ఇక్కడ కూడా మనకి 100x అనుకుంటున్నాను నేను. 100x లో 68 votes వచ్చేసి ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేశారంట. 68 ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేస్తే రిమైనింగ్ వాల్యూ అంటే 32x అవుతుంది. ద విన్నింగ్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 52% అండ్ విన్ బై 98 votes. సో దీంట్లో మనకి విన్నింగ్ క్యాండిడేట్స్ కి 52% వచ్చిందండి. 52/100 ఇంటూ 32x. అలాగే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఓడిపోయిన క్యాండిడేట్ 48% వచ్చారు. రిమైనింగ్ 52 అంటే రిమైనింగ్ 48 ఉంటే 48% దేంట్లో 32x లో వ్యాలిడ్ ఓట్స్లలో. సో దీని యొక్క డిఫరెన్స్ మనకి 98 ఓట్స్. ఎన్ని ఓట్స్తో విన్నాడంటే 98 ఓట్స్తో విన్నాడు అని చెప్పి అర్థం. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 52కి 48కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి ఇక్కడ 4 ఉంది. సో 4/100 ఇంటూ 32x యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 98. సో మనకి 4తో క్యాన్సిలేషన్ చేయండి. 4 2s 4తో పోతుందా? సో 4తో పోదు. 2 2s 2 49s. సో 2 2s 2 49s. నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఇక్కడ 32x ఈజ్ ఈక్వల్ టు 4900. x ఈజ్ ఈక్వల్ టు 4900/32. సో మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని? 100x అనమాట. 100x కనుక్కోమంటున్నాడు. సో మనకి x వాల్యూ తెలిసిన 100x అంటే 100 × 490 అంటే 100/32. సో మనకి సింపుల్ క్యాల్కులేషన్ చేస్తే మనకి ఏమవుతుంది? 8 4s ఇది 8 పడుతుందా? 4 8 తీసుకోండి. లేకపోతే 4 8s 425s. సో నెక్స్ట్ మరి చూడండి ఇక్కడ మనకి 4 2s పోతుంది. 4 12s 48. మళ్ళీ 1 మిగులుతుంది. ఇక్కడ 25 వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్ డెసిమల్లో వస్తుంది వాల్యూ అనేది. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి డెసిమల్లో లేదు కాబట్టి సింపుల్గా నన్ అని చెప్పి టిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ డెసిమల్లో వస్తుంది కాబట్టి. సో 100% నాకు నన్నే అనిపిస్తుంది. ఇంకా మీకు ఇక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ సాల్వ్ చేసి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్. 10% of voters did not cast their vote in an election between 2 candidates. If 10% votes polled were found invalid, the successful candidate got 54% of the valid votes and won by majority 1620 votes. The number of voters enrolled on the voters list was.
సో ఇనీషియల్గా సింపుల్ అయిన 100x అనుకుంటాను. ఈ 100xలో 10% ఓట్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. దీంట్లో 10% ఓట్స్ అనేది అసలు ఓటే వేయలేదు అంటున్నాడు. 10% మనకి ఎంత వస్తుంది? 91x ఉంటారు. ఈ 91xలో కూడా మనకి ఏంటిదంట 10% మనకి 90 ఉంటారు. ఈ 90లో కూడా 10% వచ్చేసి మనకి ఇన్వాలిడ్ ఓట్స్ అంటున్నాడు. అంటే రిమైనింగ్ మనకి వ్యాలిడ్ ఓట్స్ ఎంత అవుతుంది? మనకి 81 మిగులుతుంది. 90లో 10% పోతే మనకి 81 మిగులుతుంది. ఇది వచ్చేసి మనకి వ్యాలిడ్ ఓట్స్. దీంట్లో మనకి 9x ఇది అవసరం కూడా లేదు, ఇన్వాలిడ్ ఓట్స్. ఇవి చెల్లనివి, ఇవి చెల్లినవి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 52% ఆఫ్. దీంట్లో ఎవరైతే విన్ అయ్యారో దీంట్లో 54% ఓట్స్ వచ్చాయండి. 54/100 ఇంటూ మనకి ఎంత 81xలో వచ్చేసాయి. ద వ్యాలిడ్ ఓట్స్ అండ్ 1/8 మెజారిటీ 16. మెజారిటీ ఎందుకు వచ్చింది? ఓడిపోయిన వ్యక్తికి విన్ అయిన వ్యక్తికి మధ్య డిఫరెన్స్ మనకి మెజారిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు 16-20. అంటే ఇక్కడ 54% ఓట్స్తో ఇతను గెలిచాడంటే మనకి ఓడిపోయిన వ్యక్తికి ఎంత ఓట్స్ ఉంటాయి? 46%. 46/100 ఇంటూ 81x చేసామనుకోండి సరిపోతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. 54కి 46 డిఫరెన్స్ అంటే 8 వస్తుంది. 8 ఇంటూ 81x డివైడెడ్ బై 100. సో దట్ ఈస్ ఈక్వల్ 16-20. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ 81 1s 81 2s పోతుంది, 4 2s 4 5s పోతుంది, 2 1s 250s పోతుంది. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 250 వచ్చేస్తుంది. సో నా నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్ ఆన్ ద ఓటర్ లిస్ట్ అంటే మనకి 100% ఒక వాల్యూ కనుక్కోవాలి ఎప్పుడైనా. సో 100 ఇంటూ x అంటే మనకి ఎంత? 250. 25,000 అవుతుంది దీని యొక్క ఆన్సర్, 25,000. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి వ్యాలిడ్ ఓట్స్లో డిఫరెన్స్, వ్యాలిడ్ ఓట్స్లలో మాత్రమే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడ్ ఓట్లలో విన్ అయిన వ్యక్తికి 54% ఓట్స్ వచ్చాయంట. సో విన్ అయిన వ్యక్తికి 54% ఓట్స్ వస్తాయి. రిమైనింగ్ ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి 46% ఓట్స్ వచ్చాయని చెప్పి అర్థం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనకి ఎంత ఇచ్చాడు? 16-20 ఇచ్చాడు. సో ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే 250 అవుతుంది. మనకి ఇనిషియల్గా మనకి ఎన్ని ఓట్స్ పోలాయంటే 100% వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 100 ఇంటూ 250 25,000 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. In a city 40% people are illiterate and 60% are poor. Among the rich 10% are illiterate. సో ఇనిషియల్గా పూర్ అండ్ రిచ్ అంటుంది కాబట్టి 100 అనుకుంటే 100లో 60% ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్ క్యాండిడేట్స్ అంట. రిమైనింగ్ 40 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ క్యాండిడేట్స్ అంటున్నాడు. అలాగే ఈ 60% పూర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 40% వచ్చేసి ఇల్లిటరేట్ చదువుకోని వారు ఉన్నారు. 60లో 40%, 40 అంటే ఎంత మనకి 40% 24. వీళ్ళు వచ్చేసి ఇల్లిటరేట్. ఈ రిమైనింగ్ 36 వచ్చేసి లిటరేట్ అనమాట, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి చదువుకోని వారు 24, ఈ 36 చదువుకున్న వారు. అలాగే రిచ్లో కూడా మనకి 10% వచ్చేసి ఇల్లిటరేట్ ఉన్నారు. 10% మనకి 4 వచ్చేసి ఇల్లిటరేట్. రిమైనింగ్ 36 ఎవరైతే ఉన్నారో లిటరేట్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతున్నాడు? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పూర్ పాపులేషన్ ఈజ్ ఇల్లిటరేట్. సో పూర్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇల్లిటరేట్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో టోటల్గా పూర్ పాపులేషన్ 60% ఉంటే దాంట్లో ఇల్లిటరేట్ వచ్చి 24% ఉన్నారు. సో 24 డివైడెడ్ బై టోటల్ పూర్ పాపులేషన్ ఎంత? 60 ఇంటూ 100. 6 4s 6 10s ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 40%. ఈ పూర్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇల్లిటరేట్ వచ్చేసి మనకి 40% ఉన్నారని చెప్పి అర్థం. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇనీషియల్గా మనకి ఇక్కడ ఇచ్చాడు, మళ్ళీ తిప్పి మళ్ళీ అదే అడిగాడు క్వశ్చన్లో మనకి 40% ఆఫ్ పీపుల్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ 60% ఆర్ పూర్. ఈ పూర్లో మనకి 40% ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంతవరకే ఉన్నాయి క్వశ్చన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది మనకి పార్ట్ 3 వీడియో. దీని తర్వాత ఫైనల్ వీడియో రావడం జరుగుతుంది పర్సంటేజ్ మీద. కొన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్, అలాగే కొన్ని మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఖర్చు ఆదాయాల మీద కొన్ని క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. సో వాటి గురించి మనకి నెక్స్ట్ పార్ట్ 4లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీ యొక్క రివ్యూ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.